బాలీవుడ్ స్టార్ని తప్పుపట్టిన రౌడీ స్టార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొందరు నెమ్మదిగా స్టార్ అవుతారు, మరికొందరు మాత్రం ఓవర్ నైట్ స్టార్డమ్ని సంపాదిస్తారు. విజయ్ దేవరకొండ విషయంలో అదే జరిగింది. కానీ కష్టం మాత్రం కామనే. పైకి అలా కనిపిస్తుంది, కానీ ఒక్క రోజులో ఎవరు స్టార్ అయిపోలేరు. విజయ్ సినీ జర్నీ చూస్తే అదే అర్థమవుతుంది. హీరో అవ్వకముందు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకునేందుకు డైరెక్టర్ తేజ వద్ద అసిస్టెంట్గా చేరాడు విజయ్. పూరి జగన్నాథ్ వద్ద కూడా జాయిన్ అవ్వాలని ట్రై చేశాడు, కానీ ఆ అవకాశం రాలేదు. కెరీర్ బిగినింగ్లో చిన్న చిన్న పాత్రలు, నెగిటివ్ రోల్స్ చేశాడు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో ఇలా కనిపించి అలా వెళ్ళిపోయాడు. ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి పాత్ర చేసి ఆడియన్స్ అటెన్షన్ని పొందాడు. ఇక పెళ్లి చూపులు హిట్ అందిస్తే అర్జున్ రెడ్డి స్టార్ని చేసింది. గీతా గోవిందంతో 100 కోట్ల కబ్ని బద్దలు కొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ రౌడీ స్టార్. ప్రస్తుతం విజయ్ పరిస్థితి బాలేదు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వరుస ఫ్లాప్లు పడ్డాయి. కింగ్డమ్తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విజయ్. విజయ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ ఖాన్ను తాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు చెప్పాడు. అయితే షారుఖ్ ఎప్పుడో మాట్లాడిన ఒక మాటని విజయ్ ఖండించాడు. అనుపమ్ ఖేర్ షోలో సక్సెస్ డామినేషన్లో మిమ్మల్ని ఎవరైనా దాటగలరా అని షారుఖ్ని ప్రశ్నించారు అనుపమ్. లేదు, అది ఎప్పటికీ జరగదు, స్టార్లలో నేనే లాస్ట్ అని షారుఖ్ చెప్పాడు. ఆ మాటలు తనకింకా గుర్తున్నాయని, ఎప్పుడైనా షారుఖ్ కలిస్తే ఆ కామెంట్ తప్పని చెప్తానని రౌడీ స్టార్ తన మనసులో మాట చెప్పేశాడు.